గాయ్స్ మనం ఈ వీడియోలో NS200 అదేవిధంగా MT15 ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి, ఏ బైకు ఎవరికి ఉపయోగపడుతుంది, వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. అదేవిధంగా వీటి మధ్యలో ఉన్న కొన్ని డిఫరెన్స్ అయితే మీకు చెప్పబోతున్నా, మీకు ఉపయోగపడే డిఫరెన్సే నేను చెప్పబోతున్నా. వీడియో అయితే క్లియర్గా చూడండి. నన్ను కామెంట్లో చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న నేనైతే MT15 తీసుకోవాలనుకుంటున్నా, బాగుంటుందా లేదా అన్న, MT15 తీసుకోవాలా NS200 తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పబోతున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా మనం చూసినట్టయితే NS200 MT15 రెండు కూడా ది బెస్ట్ బైక్సే. ఈ రెండు కూడా చాలా మందికి డ్రీమ్ బైక్స్గా అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. గైస్ ముందుగా చూసినట్టయితే ప్రైస్ డిఫరెన్స్. గైస్ ఎప్పుడైనా చూసుకోండి, NS200 మనకు ప్రైస్ తక్కువలోనే వస్తుంది, 200 cc రావడం జరుగుతుంది. అదేవిధంగా MT15 ప్రైస్ రేంజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే 160 cc మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది ఇది MT15. గైస్ ముందుగా మనం NS200 యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూసినట్టయితే హైదరాబాద్ 200 cc BS6 1,75,000 నుంచి 1,85,000 మధ్యలో అయితే ఉంది ప్రైస్. అదేవిధంగా మనం MT15 యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూసినట్టయితే హైదరాబాద్ 2,05,000 పైన అయితే ఉంది. మనకు ప్రైస్ డిఫరెన్స్ అయితే అప్రాక్స్ ఒక 20,000 డిఫరెంట్, 25,000 అయితే డిఫరెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. 20,000 అయితే కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. గాయస్ గుర్తుపెట్టుకొని, మనకు రెండింటి మధ్యలో డిఫరెన్స్ ప్రైస్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మనకు డీలర్స్ వైజ్ అయితే ప్రైస్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, అది కూడా గమనించండి. మనం నెక్స్ట్ అయితే మనకు ఫ్యూయల్ కెపాసిటీ అయితే చూసినట్టయితే రెండింటిలో మనకు NS200లో 12 లీటర్స్ దాకా అయితే క్యారీ చేయగలదు. అదేవిధంగా MT15లో అయితే 10 లీటర్స్ దాకా అయితే క్యారీ చేయగలదు. మనకు ఫ్యూయల్ కెపాసిటీ విషయంలో అయితే NS200 మనం పై చేలు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టాప్ స్పీడ్ అయితే చూసినట్టయితే మనకు NS200 యొక్క టాప్ స్పీడ్ 136 km/h వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు MT15 అయితే 118 km/h అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది గైస్. ఇదైతే మీకు క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్టయితే దీని యొక్క మైలేజ్ అయితే NS200 యొక్క మైలేజ్ అయితే 34 వరకు అయితే క్లైమ్ చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకు MT15 యొక్క మైలేజ్ అయితే 56 వరకు అయితే క్లైమ్ చేస్తుందని చెప్తున్నారు. కాకపోతే NS200 నేను వాడుతున్నాను కాబట్టి నాకు 32 వరకు అయితే మైలేజ్ వస్తుంది. MT15 అయితే అప్రాక్స్ మనకు 40 వరకు వస్తాయి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గైస్ ముఖ్యంగా చూసినట్టయితే చాలా మంది నన్ను కామెంట్లో అడిగేది, అన్న NS200 తీసుకోవాలనుకుంటున్నా కానీ చాలా మంది అంటున్నారు NS200 తీసుకోవద్దు, MT15 తీసుకోవాలని చెప్తున్నారు అంటున్నారు. గాయస్ ముఖ్యంగా మీరు వినండి, NS200 తీసుకోవాలనుకునే వాళ్ళు మనకు ఒకవేళ మీ ఫ్యామిలీ పరంగా ఉపయోగించుకోవాలనుకున్నా, జాబ్స్ పరంగా ఉపయోగించుకోవాలనుకున్నా, మీకు ఇంకా వేరే వర్క్స్ పరంగా ఉపయోగించుకోవాలనుకున్నా NS200 అయితే చాలా బాగుంటుంది. కానీ MT15 విషయానికి వస్తే ఫ్యామిలీ పరంగా అస్సలు ఉపయోగపడదు. ఎందుకంటే సిట్టింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ ఫ్యామిలీ పరంగా అసలు ఉపయోగపడదు. కాలేజ్కి వెళ్ళినా కూడా సిట్టింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవైతే మీరు గమనించుకోండి. మనకు NS200 విషయంలో అలా అయితే ఉండదు. లుక్స్ పరంగా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలేజ్కి వెళ్ళాలన్నా మనకు సిట్టింగ్ కూడా కొంచెం మనకు వెర్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సిట్టింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం ఇబ్బందులు అయితే ఉండవు. కానీ NS200 తీసుకున్న వాళ్ళకు బెటర్ ఆప్షన్ NS200. ఇంకొకటి ఏంటంటే మనకు MT15 తీసుకున్న వాళ్ళకు బెటర్ ఆప్షన్ ఏంటంటే MT15. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే చాలా మంది ఏమనుకుంటారు, నేను ఒక్కరినే తిరుగుతా, నాకు సిట్టింగ్ తక్కువ పర్లేదు అనుకున్న వాళ్ళకు MT15 తీసుకోండి. NS200 బెటర్ ఆప్షన్ ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి NS200 తీసుకున్న వాళ్ళకు అదే బెటర్ ఆప్షన్. కానీ కొంతమంది ఎలా అనుకుంటారు అంటే రెండు తీసుకోవాలి, ఇలా ఏది బెటర్ అయితే అది తీసుకోవాలనుకుంటారు. సపోజ్ చెప్తున్నా NS200 అయినా MT15 ఏదైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకు నేను చెప్తున్నా, మనకు కొన్ని ఆప్షన్లు అయితే చూస్ చేసుకోండి. మైలేజ్ పరంగా, నెక్స్ట్ అదేవిధంగా లుక్స్ పరంగా, నెక్స్ట్ అదేవిధంగా స్మూత్నెస్ ఉండాలనుకుంటే MT15కి వెళ్ళండి. కొద్దిగా స్మూత్నెస్ అయినా కొద్దిగా మనకు లుక్స్ కొద్దిగా బెటర్ ఉండాలనుకుంటే. అదేవిధంగా లుక్స్ ఉండాలి, ప్లస్ పికప్ ఉండాలి, మైలేజ్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా కొంచెం మనకు సీసీ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా ఉంటే మాత్రం NS200 తప్పకుండా మీరు NS200 అయితే తీసుకోండి. ఇంకోటి ప్రైస్ రేంజ్లో చూసినట్టయితే మనకు మీకు ఒక తక్కువ ప్రైస్ అయితే మాత్రం NS200 బెటర్ మీకు. ఎందుకంటే మనకు తక్కువలోనే కూలెంట్ ఆయిల్ వస్తుంది, మనకి ఏంటంటే టాప్స్ NS200 వస్తుంది, 200 cc వస్తుంది. NS200 200 cc. నెక్స్ట్ లుక్స్ పరంగా బాగానే ఉంటుంది, సిట్టింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. 200 cc వెళ్తే మీకు 1,75,000 నుంచి 1,85,000 మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ ప్రైస్ రేంజ్ ఎక్కువ ఉంటే MT15 తీసుకోండి. అదే కూడా మనకు తక్కువ సీసీలోనే కూలెంట్ ఆయిల్ అవైలబుల్ ఉంది మన MT15 కూడా ది బెటర్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీ ప్రైస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పటికైతే చెప్తున్నా, మనకు వచ్చే ప్రైస్ లైన్లో NS200 బెటర్ అని చెప్తా, తక్కువ ప్రైస్లో. మీకు ఒకవేళ